నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో క్షుద్ర పూజలు ఎట్లా చేస్తారో చూపించబోతున్నా. ముందుగా అందరూ లైక్ కొట్టండి. లైక్ కొడతలేరు, ఇట్లా ఉంటుంది బటన్. లైక్ కొడితే వీడియో మరింత మందికి చేరువవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ కొడతలేరు నా వీడియోలను. సరే, ఆ విషయం పక్క పెడదాం. ప్రస్తుతం అయితే నేను పాకాల అడవులో ఉన్నాను, పాకాల చెరువు దగ్గర. పాకాల అడవుల్లో క్షుద్ర పూజలు ఎక్కువ చేస్తున్నట్టయితే మాకు తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చినాము. క్షుద్ర పూజలు ఎట్లా చేస్తున్నారు, ఆ క్షుద్ర పూజలు చేసిన ప్రదేశంలో ఎట్లా ఉంటుంది, ఏ పదార్థాలను వాడతారు అనే విషయాలను ఒకసారి చూద్దాము. మొత్తం చూపిస్తాయి. పాకాల, ఇది వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల చెరువు, ఈ అడవులంతా క్షుద్ర పూజల మయమైపోయింది. ఒక పక్కనేమో కట్ట మీదకి రాకుండా జనాలు, స్థానికులు కట్ట మీదకి రాకుండానేమో ఫారెస్ట్ వాళ్ళు ఏమో టికెట్ పెట్టిళ్ళు, లోపల అదే చేసిళ్ళు. కానీ ఇక ఈ బయటకు వస్తేనేమో ఈ క్షుద్ర పూజలు చేసిన ప్రాంతాలు మొత్తం చెట్ల కింద అక్కడక్కడ విగ్రహాలు పెట్టి, మట్టితో విగ్రహాలు చేసి క్షుద్ర పూజలు పెట్టడం, క్షుద్ర పూజలు చేయడం వల్ల ఇక్కడ స్థానికులు చాలా మంది, టూరిస్టులు కూడా చాలా భయపడుతున్న పరిస్థితి ఉంది. అన్నీ చూపిస్తా. క్షుద్ర పూజలు ఎట్లా చేస్తారు అనే విషయం మీకు మాకు కొంచెం టాస్కే. సరే, ఆ దెయ్యాలు భూతాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ అక్కడికి పోవాలంటే కూడా, ఎందుకంటే మనం అలాంటి వాతావరణంలో పెరిగినాం కాబట్టి కొంత భయం అనేది ఉంటుంది. సరే, ఏదేమైనా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, పదండి. అమాస రోజు రావాలి అక్కడ. ఫ్రెండ్స్, మేమైతే ఈ కట్ట కింద, పాకాల చెరువు కట్ట కింద అడవిలో ఉన్న చెట్లు ఉన్నాయి. ఈ చెట్లలో మొత్తం క్షుద్ర పూజలు చేసిర్రు. ఒకసారి చూద్దాం, చూపిస్తున్నాండి. ఇగో ఈ బట్టలన్నీ వాళ్ళే, క్షుద్ర పూజలు చేయించుకున్న వాళ్ళే. ఇగో ఇవన్నీ అవే. ఇగో ఇది స్పాట్. ఇది ఈ మధ్యనే చేసిర్రు. ఇగో ఇక్కడ క్షుద్ర పూజ జరిగింది. ఇక్కడ ఇగో బొమ్మను చేసిర్రు. ఇగో ఒక బొమ్మను చేసిర్రు అనమాట. ఏదో ఒక ఈ చాలా మంది ఏం చేస్తుర్రు అంటే, కొంతమంది ఈ బతకలేక, కష్టపడి వంగబడి కష్టం చేయలేక, ఇగో చూడు, తెల్లగుడ్డ, ఎర్రగుడ్డ, ఇగో నల్లగుడ్డ, వీటి ద్వారా ఇగో అగరవత్తులు, ఇగో ఇవన్నీ ఏం చేస్తారంటే, చాలా మంది జనాలు ఏం చేస్తారంటే, వాళ్ళ జీవితంలో కొన్ని సమస్యలు రావడం, ఏదైనా జబ్బులు రావడము, ఏదైనా గొడవలు జరగడము, ఎక్కువగా పైసలు నష్టం జరగడం వల్ల చాలా మంది చేస్తారంటే, మమ్మల్ని ఏదో పట్టింది, మా ఇంట్లో ఏదో ఉన్నది, శక్తులు ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి అని కొంతమందిని భూత వైద్యులను సంప్రదించడం జరిగింది. నిజంగా భూతాలు ఉన్నాయో లేవో చూసినోడికి తెలుసు. దెయ్యాలంటే ఒకసారి అయితే నేను దెయ్యాన్ని అయితే చూసిన. సరే,
అవి జనాల మనుషుల మీద పడతాయా, వాటి వల్ల ఇంత నష్టం జరుగుద్దా అంటే జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ అది ఉండొచ్చు. పూర్వం మనకి ఇది నిప్పు లేని పొగ అయితే రాదు. సరే, ఏదేమైనా సరే చాలా మందికి ఈ క్షుద్ర పూజలు చేసి బాగు చేస్తా అని వేలకు వేలు తీసుకున్న వాళ్ళకి మాత్రం నాకు తెలిసి వాళ్ళకి ఏం తెలియదు, అంతా మోసం చేసేటోళ్ళే. అక్కడ అక్కడ ఇంకో పూజ చేసిర్రు, అది భయంకరంగా ఉన్నది. ఆడికి పోదాం. అబ్బా, అగ్గో ఫ్రెండ్స్, చూడుర్రి, ఎట్లా చేసిల్లేడా, మామూలుగా చేయలేదు. ఏదో ఒక దేవత, ఏదో బొమ్మను చేసిర్రు. ఇగో తాలిబొట్టు, ఇగో తాలిబొట్టు అంటే బొమ్మకు పెళ్లి చేసిర్రు ఏకంగా. అంటే ఎవరికో పెళ్లి కాలేస్తుండేది, పెళ్ళి అవుతలేదు కావచ్చు. ఏ పిల్లగానికో పెళ్ళి అయితలేదు. పెళ్లి కాకపోయేసరికి మనోడు ఏజ్ బార్ అయింది, ఇక పెళ్లి దోషం ఉందని ఎవరు చెప్పిర్రో మరి. దోషం ఉందని చెప్పగానే మనోళ్ళు ఏం చేసిర్రు, ఒక ఆడబొమ్మని చేసిర్రు. ఏది, భూత వైద్యులు అని చెప్పుకు తిరిగేటోళ్ళు. ఇక వాళ్ళ దగ్గర ఎంత పైసలు వసూలు చేసిర్రో తెలియదు, కానీ మొత్తం మీద ఒక ఆడబొమ్మని చేసిర్రు. ఆడబొమ్మ చుట్టూ ఇగో ఈ కళ్ళు గోళీలతో కళ్ళు పెట్టిర్రు. ఇగో గోళీది బొమ్మని చేసిర్రు. ఈ రెండు గోళీలను ఇట్లా పెట్టి కళ్ళ లెక్క చూపించిళ్ళు. ఇగో పైన ఏమో ఇగో దీన్ని ఏమంటారు అల్లుడు, గవ్వలు. ఇగో గవ్వలు పెట్టిర్రు. ఇక మొత్తానికి అయితే ఒక బొమ్మతోటి మనోడిని ఓ పెళ్ళి అయితే చేయించిర్రు. ఇక చూడు, తాళి కట్టించిర్రు. ఇటో ఎర్ర కూడా కట్టిర్రు, ఇటో తెల్ల కూడా కట్టిర్రు. మొత్తానికి అయితే తాళి కట్టించిర్రు. ఇగో మెట్టెలు కూడా పెట్టించిర్రు. ఇగో మెట్టెలు కూడా తెచ్చిర్రు, మెట్టెలు కూడా పెట్టించిర్రు. మొత్తానికి అయితే ఒక మట్టి బొమ్మతోటి నిజంగానే పెళ్లి చేయించారు. చూడుర్రి, ఇగో తాలిబొట్టు ఇది ఊసిపోయింది. అంటే ఇది దాన్ని ఏమంటారు, వీటిని కంగనాల దొరుకుతాయి కదా, నకిలీ బంగారం లెక్క ఆభరణాలు. ఇక తాళి కట్టించారు, పూలదండ వేయించారు. ఇక గాజులు, ఇక మట్టి బొమ్మకు పెళ్లి చేస్తే ఇక ఆయనకి పెళ్ళి అవుతుందా? సరే, ఏదేమైనా ఇట్లా చేస్తారు. ఇక్కడే కాదు ఫ్రెండ్స్, పాకాల అడవుల్లో భయంకరమైన పూజలు, వాడ పూజ చేసిరు. అడిపోదాము, చూసిలుగా. మొత్తానికి అయితే ఇక అడిపోదాము. ఇగో ఈడ కూడా చేసిర్రు. ఇక ఇది రీసెంట్గానే, ఏది వారం కింద వేడి చేసిర్రు. నిమ్మకాయలు కోసిర్రు. ఇక వారం కిందనే వేడి చేసిర్రు. ఇక బొమ్మ, ఇక గుడ్డలు. ఇక వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి అనుమానం ఉంటుంది, అంటే ఎవరి మీద దెయ్యం ఉంది, భూతం ఉన్నది, ఎవరో మంత్రాలు చేసి వాళ్ళ మీద శక్తులు తోలిర్రు అని అనుకుంటారో, పూజలు అయిపోయిన తర్వాత వాళ్ళ కట్టుబట్టలను ఇక్కడ ఇడిచేసి స్నానం చేసి ఇంటికి పోవాలన్నమాట. ఇగో ఈడ పూజ చేసిర్రు. ఇగో కొబ్బరికాయ వీడియో చేసిర్రు. నేను ఈ వీడియో చేద్దామంటే మా ఫ్రెండ్స్, నాకు లోకల్గా ఉన్న ఫ్రెండ్స్ ఏమన్నారంటే, మనకేమన్నా దాకుద్ది ఆడికి పోతే అని అన్నారు. కానీ నేను ఏది లెక్క చేయకుండా వచ్చిన. ఒకసారి ఆడిపోదాము. ఈడ కూడా చేసిర్రు. గింత దగ్గరనే గిన్నె చేసిర్రు, దగ్గరనే. ఇగో ఇది నిన్నడం మొన్ననే చేసిర్రు. ఇగో ఈడ పూజ చేసిర్రు. ఈ కొత్త చీర, ఏదో శక్తి ఆశపడ్డదని ఇగో ఇది నిన్నడం మొన్ననే చేసిర్రు. ఇది కూడా కుంకుమ, కాటుక, దారం చూసిందా. ఇగో ఇది ఉప్పలమ్మ సామాన్లు ఇలాంటివి ఉంటాయి. ఇంట్లో దేవతలు పెట్టుకుంటారు, పెద్దెవరు అలాంటి పెట్టుకునేటప్పుడు ఇలాంటి సామాన్లను పిల్లలు ఆడుకునే వాటిని తెచ్చిపోయి అమ్మవారికి
ముడుపు కడతారు అనమాట, ఇంట్లో పెట్టుకుంటారు. అవన్నీ తెచ్చిర్రు. ఇవి కాటుకతోని కూడా పూజలు చేస్తారు. చూసిరు కదా, ఇగో మన సమ్మక్క సారక్క అమ్మవారికి పెట్టేటప్పుడు విజయవాడ పోతే కనకదుర్గమ్మ అమ్మవారికి బట్టలు పెడతాం కదా, అలాంటివి అన్నట్టు. ఇగో ఎర్రగుడ్డ, తెల్లగుడ్డ, నల్లగుడ్డ, వీటితోని పూజ. సరే పూజలు చేసిరు కానీ ఈ మందుతో ఏం పని చెప్పుర్రి. ఇక ఇంపీరియర్ బ్లూ ఈ మందు గీడికి ఎందుకు తెచ్చిర్రు, పూజలు చేసిర్రు సార్, ఇది ఎందుకు తెచ్చిర్రు చెప్పుర్రి. అంటే ఇది క్షుద్ర పూజలు చేసేటోడు మంత్రకాడు, వాడు తింటాడు తాగుతాడు. ఆయనకి ఏం మంత్రాలు వస్తాయి? ఆయనకి క్షుద్ర పూజలు చేసే బలం ఉంటా? అది కిసంటోళ్ళకు ఉంటుందా? చెప్తా. ఇంకా కూడా మొత్తం ఇవే పాకాల చెరువుల, ఈ పాకాల చెరువు ఈ అడవులల్లా చెట్లల్లా మొత్తం ఇవే ఫ్రెండ్స్. ఇట్లా వీటిని చూసి ఏమవుతుందంటే వీడికి టూరిస్టులు వస్తూ ఉంటారు ప్రతిరోజు. చాలామంది, వందల మంది వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఇటు ప్రకృతిని ఎంజాయ్ చేస్తారు. ఇగో చెద్దర, వాడు కట్టుబట్టలతో తీసుకొని వచ్చాడు. ఇగో చెద్దర వేసిపోయాడు. ఇగో చెప్పులు కూడా వేసిర్రు. ఇగో చెప్పులు మనం అడుగు ఇంకేమైనా కనబడితే చూద్దాము. ఇగో ఈడ కూడా చేసారు క్షుద్ర పూజలు. ఇగో ఇట్నే ఇగో బొమ్మను చేయడము, కుంకుమ, అగరవత్తులు, పసుపు. ఇగో కుంకుమ వేసారా, కుంకుమతో పూజలు చేసిర్రు. కుంకుమ, పసుపు. ఇది ఇక ఏం చేస్తారంటే నేను చెప్తా ఫ్రెండ్స్ ఏం చేస్తారో వీళ్ళు. ఏం చేస్తారంటే ఎవరో ఒకరు భూత వైద్యులు చెప్పుకున్న వాళ్ళ దగ్గరికి ఏం చేస్తారంటే కొంతమంది మా ఇంట్లో మంచిగా అయితే లేదు అని అడుగుతారు. అడగంగానే మీకు పెద్దెవర పట్టింది, లేకపోతే మైసమ్మ పట్టింది, లేకపోతే పోషమ్మ పట్టింది, లేకపోతే ఎవరో మంత్రగాలు చేసి తోలిరు, శక్తిని తోలిర్రు, దాన్ని మీరు విడిపించుకోవాలని చెప్తారనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఎంత ఖర్చు అయితే అంటారు. 5,000, 10,000 ఏటం కోయాలా, గుర్రం కోయాలా అనుకొని మాట్లాడుకుంటారు. మరి స్పాట్ ఎక్కడ అంటే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేస్తే ఏమవుతుందంటే పోలీసులు వాడికి పోయి లోపల వేస్తారు, జనాలు కొడతారు. మరి ఎట్లా? అడవులలో చేయాలి. అడవులు అంటే వీళ్ళకి ఏ అడవి దగ్గర ఉంటుంది అనేది చూసుకుంటారు. వాళ్ళ ఏరియాలో చూసుకొని ఇగో ఇట్లా వస్తారు. ఇగో ఇట్లా వచ్చి ఏం చేస్తారంటే చీకట్లో వస్తారు, నైట్ పూట వస్తారు. వచ్చి ఇక ఒక స్పాట్ చూసుకుంటారు. చూసుకొని ఇగో ఏదో పుట్టు ఉంది, ఇక పుట్ట మహిమగల పుట్టకు సనాతన ధర్మంలో గొప్ప అది ఉందని నమ్ముతా ఉంటారు కొంతమంది జనాలు. అయితే ఇట్లా చూస్తారు. ఇక చూసి ఒక గడ్డ చూసి ఇక ఇట్లా సాఫ్ చేసి ఒక ఈ మట్టిని దవ్వి ఆ మట్టిని దడిపి ఒక బొమ్మని చేస్తారు. ఇట్లా ఒక బొమ్మను చేసి మొత్తం ఈ సున్నంతో పిండితోటి, బియ్యం పిండితో ఒక పట్టు ఇట్లా చుట్టూ సాప లెక్క వరుస్తారు. దాని మీద ముగ్గేస్తారు. ఇట్లా అటు ఇటు ఏదో వానికి వచ్చిన ముగ్గు వేస్తారు వాడు. వేసి వీళ్ళకి తెలియదు కదా, వాడు ఎక్స్పర్ట్ అనుకుంటారు. మన ఈ బాధితులకు తెలియదు కదా, వేస్తారు, ముగ్గేస్తారు. పసుపు కుంకుమతోటి ముగ్గేస్తారు. ఇక తెల్లగూడ, నల్లగూడ, పచ్చగూడ. ఇగో పచ్చగూడను కూడా వాడతారు. ఇగో పచ్చగూడ, ఈ పచ్చగూడను కూడా వాడతారు అనమాట. చెప్తాడు, తెమ్మని చెప్తాడు, అన్ని తెస్తారు. కొబ్బరికాయలు చేస్తారు, అవసరమైతే కోని కోస్తారు, అన్ని కోస్తారు, అన్ని చేసుకుంటారు. పట్టుపోతారు. ఇక కోని బలిస్తాడు. ఆ వ్యక్తిని ఎవరి మీద అయితే ఏదో శక్తి ఏదో ఆవహించిందని ఉందనుకున్నారో వాడిని ఈడ గుసబెట్టి ఈయన బొట్టు పెడతారు. ఈయన మీదకి కోని తిప్పేస్తారు. నిమ్మకాయలు కోస్తాడు, నిమ్మకాయలు కూడా యూజ్ అవుతాయి. నిమ్మకాయలు కోస్తాడు, కొబ్బరికాయ కొడతాడు. తర్వాత తీసేసినట్టు ఇవన్నీ ఇటువంటి మూటలు అన్నీ కడతారు, తిప్పుతారు, ఇక ఇసిరేస్తారు. ఒక అట్లా చేస్తారు క్షుద్ర పూజలు. ఇక్కడ ఒకటి నాకు రావడది చూద్దాం. ఫ్రెండ్స్ ఇగో ఇది గుర్తుందా? ఇది మీకు తెలిసే ఉంటుంది. మన సనాతన ధర్మం తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే యువకుడు ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంటుందో తెలియదు కానీ పూర్తి తెలియదు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే పెళ్లి కొడుకు పెళ్లి చేసుకునేటప్పుడు తాళి కట్టి ఇంటికి వచ్చి
అప్పగింతల అమ్మాయిని తీసుకొచ్చి లేదా అమ్మాయి ఇంటికి పోయి అంత పెళ్ళంతా అయిపోయే వరకు ఇగో ఇది చేతులు ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఐరోన్లు అంటారు, ఐరోన్ కుండ అంటారు. దీన్ని చేతిలో పట్టుకుంటాడు. దీంతో పాటు కత్తి కూడా ఉంటుంది. ఇగో ఇది తెచ్చిర్రు. దీన్ని కూడా తెచ్చేటప్పుడు ఏం చేసిర్రు మరి ఇదంతా ఎందుకు చేసిర్రు? కోటర్ సీసాలు కూడా, కోటర్ సీసాలు, కళ్ళు, ఇక కొబ్బరికాయలు అట్లా చేశారు అనమాట. దీన్ని కూడా తీసుకొచ్చి పూజలు చేసిర్రు. ఇక మొత్తం పాకాల అడవిలో మొత్తం ఇవే ఉన్నాయి. ఇక పాకాల కట్ట కింద అటు మొత్తం ఇవే ఉన్నాయి. నేను ఒక ప్లేస్కి వచ్చి నేను చూపిస్తున్నా. ఇగో ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా అంత ముందు చేసిర్రు వీడ పూజ, క్షుద్ర పూజ చేసిర్రు వీడ. క్షుద్ర పూజ కావచ్చు, వాడు తీసేయించుకుంటాడు దయ్యాలు పట్టినాయని, భూతం పట్టిందని వాళ్ళు అనుకునే వాళ్ళు. మేము దీపిస్తాం, మేము ఓడగొడతాం, వాటిని ఓగొడతాం, మేము ప్రాళదోలుతాం అని కొంతమంది చెప్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటానా. ఒక పాకాల అడవులనే కాదు, చాలా ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే అడవులు ఉన్నాయో ఆ అడవుల్లో ఇలాంటి క్షుద్ర పూజలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే సరే చేసుకొని కానీ దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని ముఠాలే తయారైపోయినాయి. ఏది మేము క్షుద్ర పూజలు చేస్తాము, మేము దయ్యాలను భూతాలను విడదీస్తాము, మీ జీవితాలను బాగు చేస్తామని చాలామంది కొన్ని ముఠాలు కార్లలో తిరుక్కుంటూ ఏదో కాళ్ళకి అందలేసుకొని, మెడలో ఏదో మాలలు వేసుకొని, నిజంగా దేవుడు రాకున్నా కూడా దేవుడు వచ్చినట్టు బిల్డప్ ఇస్తూ, మెడలో ఇంకేదో ఏదో హీరోగోలు అలాంటివి పట్టుకొని, పసుపు పూసుకొని, జుట్టు పెంచుకొని, ఆడవాళ్ళ లెక్క జుట్టు పెంచుకొని, ఇలాంటి వాళ్ళు అయితే ఒక దందా అయితే నడుస్తాను. ముఖ్యంగా మన తెలంగాణలో ఈ దందా బాగా నడుస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మన బతుకు అనేది ఈ పూజల మీద అయితే ఆధారపడి అయితే ఉండదు. ఒకవేళ మన జన్మ నక్షత్రాన్ని బట్టి ఏమైనా దోషాలు ఉంటే వాళ్ళు మనకు గురువులు, మన జాతకాన్ని ఒకసారి మన డేట్ ఆఫ్ బర్త్ టైంని చెప్తే, వాళ్ళ పూజారులు, పండితులు, వేద పండితులు ఉంటూ వాళ్ళు చూసి వాళ్ళ జాతకాన్ని చెప్తే ఏమైనా దోషాలు ఉంటే ఆ శనిదేవునికో శుక్రదేవునికో ఏదో సంథింగ్ అలాంటి పూజలు ఉంటాయి. అలాంటి పూజల వల్ల కొంచెం ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కానీ నిజంగా మన బతుకులు, మన కష్టం వస్తే ఈ పూజ చేయించుకోవడం మన కష్టం పోతా. అది గట్టిగా నిలబడాలా, కష్టాన్ని తీర్చేటట్టు కూడా కష్టం చేసుకోవాలా, పోరాడాలి, ఎదురు నిలబడాలి, సమస్యలను ఎదుర్కోవాలి, సమస్యలను పరిష్కరించుకోవాలి. అప్పుడు జీవితం బాగుంటుంది. కానీ ఇలాంటి పూజలు, ఇలాంటి క్షుద్ర పూజలు చేయడం వల్ల ఎలాంటి లాభం అయితే ఉండదు. మన పైసలు వేస్ట్. మనం ఒకవేళ పూజ చేసుకున్నా కూడా మన లైఫ్లో ఏదైనా మార్పు రాకపోతే అదొక డిప్రెషన్లోకి పోవాల్సి వస్తే, ఇంత పూజలు చేసినా మనం ఇంకా అయితే అనుకుంటే అనుకున్న ఆ స్టేజ్లో కూడా వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వాటిని మాత్రం నమ్మొద్దు. ఉంటాయి, బట్ ఇట్లా ఉండవు, అది వేరే ఉంటుంది. అలాంటి ఎవరైనా దెయ్యాలు భూతాలు ఆవహిస్తే వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. అలాంటి వాళ్ళను బాగు చేయడానికి కూడా సపరేట్ ఆలయాలు ఉంటాయి. ఆలయాలకు పోయి అవి చేస్తే బాగుపడే అవకాశాలు ఉంటాయి. కానీ ఇట్లా చేయించుకొని, ఇట్లా మోసపోయి డబ్బులు వేస్ట్ చేసుకొని ఇట్లా అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటా. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఏదైనా డౌట్ ఉంటే, పలానా ప్రాంతంలో ఇది ఉంది, పలానా ప్రాంతంలో మాకు ఈ డౌట్ ఉంది, ఈ రహస్యం ఉంది, లేకపోతే మాకు ఈ సమస్య ఉంది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు నా యూట్యూబ్ ఛానల్కి లేదా నా జీమెయిల్ ఐడికి మెసేజ్ చేసి కామెంట్ పెట్టండి. నేను అక్కడికి వచ్చి ఆ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తా. మీ సమస్యలను కూడా బయట ప్రపంచానికి తెలిసే విధంగా అయితే ప్రయత్నం చేస్తా. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు. లైక్ కొట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే వీడియో ఎక్కువ మందికి కనిపించదు, మ్యాటర్ ఉన్న వీడియో కూడా ఎక్కువ మందికి కనిపించదు. కాబట్టి వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఆ వీడియో ఎక్కువ మందికి కనబడించడం వల్ల ఎక్కువ మందికి ఈ సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.